సరిపోదా శనివారంలో ఇప్పుడు అతిగా ఆశపడే ఆడది అతిగా ఆవేశపడే మగాడు బాగుపడినట్టు చరిత్రలో లేదు అని ఎందుకు ఇలా అంటారు చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ along with his team. So let's welcome them. మన పెళ్లి రోజు వచ్చింది కదా నాకు సినిమా చూపించండి. ఏం సినిమా చూస్తావు? హర్రర్ సినిమా చూస్తా. అయితే నీ ముందే ఉంది చూసుకో. అదంతా కాదు కానీ మా నాన్నగారితో గొడవ ఎందుకండి? హుసేన్ సాగర్ చూస్తాను అల్లుడు అంటే తీసుకెళ్ళా. వాళ్ళు ఇచ్చే లైఫ్ జాకెట్లు తీసుకెళ్లి మీ అమ్మకి ఇచ్చాడంట. అందులో తప్పేముందండి? అవి వైఫ్ జాకెట్లు కాదే లైఫ్ జాకెట్లు. ఆడు 10,000 అడుగుతున్నాడు ఫోన్ చేసి. మీ నాన్న తీసుకొచ్చేమ్మాను. సరే ఇద్దాం లేక పదండి నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి. బస్సుకి వస్తావు బండికి వస్తావు కారుకి వస్తావు లారీకి వస్తావు బస్సుకి వస్తావు బండికి వస్తావు కారుకి వస్తావు లారీ ఎక్కొస్తావు ఏదైనా ఎక్కేసిరా నా ఎదలో నా పక్కేస్తారా ఏదైనా ఎక్కేసిరా నా ఎదలో నా పక్కేస్తారా. ఏంటండి తొంగి తొంగి చూస్తుంది రష్మి ఏదో చెప్పాలనుకుంటుంది. అంటే ఇలా ఫస్ట్ కదా పింఛన్ ఇచ్చే టైం అయింది వెళ్దాం పదా అంటుంది. ఏమండి ఏంటి మనం ముగ్గురు అవ్వబోతున్నాం. ఏమైందండి? 5 ఏళ్ళు అయిందండి బ్రేక్. 5 ఏళ్ళు అయ్యింది. ఎన్ని శనివారాలు చూసానండి. అరే సెట్టు నన్ను చూసి నవ్విన రోజులు పోయాయి మీకు. అరే ప్రొడక్షన్ వచ్చాడు మగాడు. రే వెళ్ళిపోయినోడా నువ్వు 5 ఏళ్లలో సాధించలేదు. నేను ఒకటే షెడ్యూల్ కదా ఒక్కటే షెడ్యూల్ లో సాధించా. పాప వస్తుందా బాబు వస్తున్నాడా? మా నాన్న వస్తున్నాడు. ఎంతగానో చేసావేంటి వార్నింగ్లు ఇచ్చాడు వాళ్ళకి. విధాడిందిరా నీతో నీ వింత నాటకం. శివాజీ గారు వచ్చేది ఇది కాదు మా నాన్న. మాకు తెలుసా విషయం. ఊరికే లగేజ్ అంతా సర్దు పక్కకి వెళ్దాం అన్నారు. ఎక్కడికి? ట్రాన్స్ఫర్ అయింది వేరే కాలనీకి వెళ్ళిపోదాం పద. ఎన్ని తిరగాలండి మీతో? ఇదే కొత్తిల్లా. ఎక్స్క్యూజ్ మీ. హాయ్ బ్రో. హాయ్ నరేష్. సిస్టర్. నో వైఫ్. యు లవ్ మ్యారేజ్? యా. హలో అండి నేను పక్కనే ఉంటాను. మీ పేరు? వర్ష. వర్ష గారు పక్కనే ఉంటాను. సిస్టర్ ఉంటారు మీకు. ఎప్పుడైనా వచ్చి కలవ. ఇప్పుడు ఏం కావాలి? ఇదేరా పౌరుషం అంటే. సారీ అండి అదేదో ఫ్లో లో జరిగిపోయిందండి. ఫ్లోలో ఏంటి మొగుడిని పక్కన ఉండగా నేను మాట్లాడక ముందే నువ్వు మాట్లాడుతున్నా. పసుపు నీళ్ళు వేసి కడుక్కుంటానండి. చాలరా చూడలేకపోతున్నాము మీ బాడీ. ఈ కోసమే చిన్న వాటికి ఎందుకు సార్? నువ్వెవడు చెప్పడానికి? జస్ట్ సార్ అంటే సార్ అర్థమైందా? అమ్మా రేపు 1 అవర్ ఇంటికి వచ్చి పని చేసేళ్ళు. ఇది పని మనిషి కాదురా నా పిల్ల. ఎందుకో మనం చూస్తుంటే నెగటివ్ ఫీల్ వస్తుంది. వాడు ఏదో రౌడీజం చేసేలా అనిపిస్తుంది. నాకు భయం వేస్తుందండి. ఎక్స్క్యూజ్ మీ తాడేమన్నా ఉందా? కావాలంటే పొట్లం కట్టే తాడు. ఏమండి తాడు అడిగాడు. ఎక్స్క్యూజ్ మీ రంపం ఉందా? రంపోకు. ఇది ఇల్లు అనుకున్నావా మెకానిక్ షాప్ అనుకున్నావా? ఏమండి రంపం ఎందుకు అడిగాడండి వాడు? ఇలా అడుగు. గడ్డపార ఉందా? లేదు. నాకు అర్థమైపోయిందండి వాడు ప్లాన్. ఎక్స్క్యూజ్ మీ గుండు పిన్నిస్ ఉందా?
అర్థమైపోయిందండి. వాడు ఆ తాడు తీసుకుని అమ్మాయి మెడకి కట్టేసి చంపేసి ఆ పెట్రోల్ వేసి తగలబెట్టేసి నిన్ను చంపుతున్నాడు. ఆడి పిల్లలు ఎలా పోతారు. సాటి ఆడదానికి సాయం చేస్తానండి. నాకు ఎందుకు డౌట్ కొడుతుంది, వీరి మీద ఏదో ఉంది, ఏముందో తెలియట్లేదు. ఏం చేస్తున్నారు? సౌండ్ కూడా రావట్లేదు. సౌండ్ వచ్చిందా? ఏం కావాలమ్మా? వాళ్ళు ఏం చేస్తున్నారు చూడాలి. బెడ్రూమ్ కి వచ్చి చూడమ్మా, అయిపోద్ది. డోర్ చూస్తారు మీరు. ఏమైంది? ఏదో నార్మల్ గా అక్కడ కన్నేసానండి, ఆ మాత్రానికి వచ్చి తంతున్నాడు. అది నన్ను చూస్తుంది. నిన్ను చూసి పెద్ద పోటుగాడు అని. నువ్వు పోటుగాడు కాకపోతే నన్ను చూసింది. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఏదో కళ్ళు అటు పడిపోయాయండి, ఆ మాత్రానికి అరెస్ట్ చేస్తున్నాడు. 12 సార్లు చూసిందండి నా కొంప దిక్కు. మా ఆవిడ 12 సార్లు చూసినా నీకు తెలుసు. నాకు తెలియదు, నా ఇటువైపు ఎవరు చూస్తున్నాడు? వర్ష గారు ఏంటండి? ఆయన కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి. లేకపోతే అది నన్ను చూస్తుందమ్మా. మా ఆయన నేను మాత్రమే చూడాలి, ఎవరంటే వాళ్ళు చూస్తే కుదరదండి. నేను అనవసరం పిలిచాను, దాన్ని తీసుకు లోపలికి. నిజంగా నాకు డౌట్ కొడుతుందండి, వాడు ఏదో క్రిమినల్ లో ఉన్నాడండి. పాపం ఆ అమ్మాయి బతుక ఆగమైపోతుందండి. దాని ముఖం చూసావా? 10కి పరక్కి పీకలు కోసేదానిలా ఉంది. 10కి పరక్కి పీకలు కోసేదానిలా ఉంది. జర్రుంటే చచ్చిపోతుంటరా. అది చచ్చిపోవడం కాదు, నేను చచ్చేటట్టు ఉన్నాను. ఏమండి, వాడు కత్తికి రక్తం తుడుస్తున్నాడండి, నేను చూసాను. పక్క చంపేసి ఉంటాడండి, పాపం అండి. హలో ఎస్ఐ గారు, అర్జెంట్ గా రండి సార్. నేను వెంకట్రావు గారు, సుబ్బారావు గారు, రండి. పిలిచారు? చూడండి సార్, వాడు చంపేసి పిల్లాన్ని ఇక్కడ పెట్టాడు సార్. వాడు గడ్డపార అడుగుతున్నాడు సార్. అవునా? కప్పెట్టడానికి. ఒక్క నిమిషం నేను చూస్తా. రక్తం కూడా ఉంది సార్ కత్తికి. అవునయ్యా, రక్తం ఉంది, ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. ఎక్స్క్యూజ్ మీ. బుద్ధి లేదారా ఆడపిల్లని చంపడానికి? పిల్లాన్ని చంపేస్తారా? కత్తికి రక్తం ఉంది కదా, ఫింగర్ ప్రింట్స్ నీవే కదా, అక్కడ మొత్తం తుడిచింది నువ్వే కదా. నేనే. భార్యతో సంసారం చేయడం ఇష్టం లేకపోతే విడాకులు, అంతేగాని ఒక అమ్మాయిని చంపేస్తావరా? రారా స్టేషన్ కి. ఆగండి, నిజం తెలుసుకోకుండా మాట్లాడకండి. ఏంట్రా నిజం? ఏడొస్తే చంపేసినాక ఏమైందండి? మా కొంపలో వచ్చింది ఇది. అది పోదా. చూసావుగా మరి ఇది బతుకుంటే రక్తం. అది బీట్రూట్, మా ఆవిడ కోసం నేనే కోసా. అవునా? 1 గంటకి బీట్రూట్ ఏం చేసుకుంటారు సార్? గ్లో వస్తదని. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. సిగ్గులేదురా ఒక అమాయక జంట మీద నిందలేయడానికి? ఇంకోసారి ఏంటంటే చేస్తే మీ ఇద్దరిని జైలు వేస్తా. సారీ సార్. ఏంటయ్యా భాస్కర్, ఈ న్యూసెన్స్ ఏంటి? మా ఇక్కడ నాకు ఈ టార్చర్ ఎక్కువైపోతుంది. అర్జెంట్ గా ఒక వారం రోజులు పుట్టింటికి వెళ్ళిపో. నేను కూడా పుట్టింటికి వెళ్తాను. దరిద్రం వదిలిపోద్ది. పోండి. మళ్ళీ వారం రోజులు గిటిపాక రావద్దు. నెల రోజులు దాకా పోండి. ప్రామిస్ అయ్యి నీ మీద సార్ ఎలాగైనా కనిపెట్టాలి. నా 6th సెన్స్ ఎందుకో వాడు తప్పు చేస్తున్నాడు అనిపిస్తుంది. ఆ అమ్మాయి ఆగమైతుంది అనిపిస్తుంది. వాడింట్లో ఉండి నిఘా పెడతా నేను. రండి, ఊరోళ్ళని పిలవండి. నువ్వు పుట్టింటికి వెళ్ళావు కదే? వెళ్ళలేదండి, వాడి ఇంట్లో దాక్కొని వాడి బహిరంగం బయట పెడతాం. నీకు మొగుడు గురించి లేకుంటే ఊరు మొగుడు గురించి ఎందుకే? లేదండి, నా దగ్గర ప్రూఫ్ ఉంది, పిలవండి. ఏంటి వెంకట్రావు గారు, సుబ్బారావు గారు? ఆ రోజు వెళ్ళేటప్పుడు ప్రూఫ్ అడిగారు కదా, ఇప్పుడు నా దగ్గర ప్రూఫ్ ఉంది. పాపం అందమైన పిల్లాన్ని పెట్టుకుని ఇంకొక దాన్ని తెచ్చుకున్నాడు వాడు. వాడి బిల్లు ఫస్ట్. నరేష్ గారు, ఏంది మీ ఇంత యావరేజ్ పిల్ల ఉంటే నేను దేని తెచ్చుకున్నానంటే అర్థం ఉంది. అంత అందమైన పిల్లని తెచ్చుకుని వేరే అమ్మాయిని తెచ్చుకుంటావా? రే పిలువురా దాన్ని. ఎవరిని? నువ్వు తెచ్చుకున్నావు కదా దాన్ని. వెళ్ళివే తీసుకు చూపించవే. నంగనాచి రావే. ఇదిగో చూడండి, ఇదే. ఎవరి కోసం వచ్చావే నువ్వు? వాళ్ళ పిల్లం పుట్టింటికి వెళ్ళిందంటే రమ్మంటే వచ్చా. ఓ పిల్లాన్ని పుట్టింటికి పంపించి ఇలాంటి దాన్ని తెచ్చుకుంటావారా? ఎందుకు వచ్చావు? భాస్కర్, ఇంత కొడుతున్నా కాపాడబెట్టి భాస్కర్. అంటే నువ్వు వచ్చింది వాళ్ళ పిల్లం పుట్టింటికి వెళ్ళిందంటే రమ్మంటే వచ్చా. అది నేనే. నాతో నుండుకుంటూ అయిపోయింది, బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా. అమ్మా ఒకటి, ఊరు మొగుళ్ళ గురించి పక్కకు పెట్టి నీ మొగుళ్ళ గురించి ఆలోచించు, బాగుపడతావు. బస్సుకి వస్తావు, బండకి వస్తావు, కారుకి వస్తావు,
దారికి వస్తావా జడ్జెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్ లయా గారు? బాగుందండి, ఇట్స్ నైస్, ఎవ్రీబడి డిడ్ గుడ్. శివాజీ గారు? నరేష్ ఎరక్కొట్టేసేవారు, ఏదైనా సరే ఎరక్కొట్టేస్తావు నువ్వు అంతే. అందరు బాగా చేశారు. భాస్కర్ చాలా బాగుంది భాస్కర్, నైస్. సో జడ్జెస్ స్కోర్స్ పరిస్థితి ఏంటి? శివాజీ గారు? The judges Bullet Bhaskaran team ki iche scores 19 out of 20.